హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటలు. టుడే రెసిపీ గోంగూర పచ్చడి. వింటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? అయితే ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా గోంగూరని బాగా క్లీన్ చేసుకోవాలి. ఆకుకూరలకి చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవేమీ లేకుండా బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకుని బాగా నీళ్ళు అనేవి వాడేలా పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి రెడీగా పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని మినపప్పు, ధనియాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కర్రీస్ చేసినా పచ్చళ్ళు చేసినా బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ ఉంటుంది. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి, మాడకుండా ఉంటాయి. అవి ఫ్రై అయ్యే గ్యాప్లో మన క్వాంటిటీకి తగ్గట్టు చింతపండు, వెల్లుల్లిపాయ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలోకి మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. గోంగూరని మూత పెట్టేసి సిమ్లో పెట్టి 5 minutes మగ్గించుకోవాలి. అది మగ్గే గ్యాప్లో మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ గోంగూర అనేది మగ్గిపోయింది. మళ్ళీ మూత పెట్టి ఒక 2 minutes మగ్గించుకోవాలి. చూసారా, ఇలా కడాయికి గోంగూర అనేది సపరేట్ అయిపోతే బాగా మగ్గిపోయినట్టు. మనం ఇందాక చల్లార్చి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీలో వేసుకొని చింతపండు, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బల్క్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. గోంగూర అనేది మనం మిక్సీ పట్టిన అవసరం లేదు, ఎందుకంటే బాగా మగ్గింది కాబట్టి మెత్తగా అయిపోయింది. మళ్ళీ మిక్సీ పట్టడం వల్ల టేస్ట్ అంత బాగోదు, బాగా మెత్తగా అయిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న దానికి కూడా గోంగూరలో వేసి 2 బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇది 10 రోజులు నిల్వ ఉంటుంది. 6 months అలా నిల్వ ఉండే పచ్చడికి వేరే ప్రాసెస్ ఉంది, కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా పెడతాను. ఇది బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక ఇంగువ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకుని గోంగూర పచ్చడిలోకి తాలింపు అనేది వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.